హైదరాబాద్ సికింద్రాబాద్ మూడు ముక్కలు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ, కడప, రాజంపేట, నంద్యాల లోక్సభ స్థానాలను మూడు భాగాలుగా విభజించాలి. గవి మాకెందుకే, తెలంగాణ వార్త రాసినప్పుడు తెలంగాణ వార్త రాయక చంద్రజ్యోతి. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఇంకొక పార్లమెంట్ సెగ్మెంట్ చేయబోతున్నారు అనేది రాయి. మళ్ళీ దీంట్లో ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి కలిపి రాసుడు ఎందుకు? ఇది తెలంగాణ పేపరా, ఆంధ్రప్రదేశ్ పేపరా? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన యూనిట్ పెట్టుకున్నావు కదా, మరి ఆ యూనిట్లో రాసుకోవచ్చు కదా. మళ్ళీ దీంట్లో అదెందుకు కలుపుడు? లోక్సభ సీట్లను 543 నుంచి 824 పెంచడానికి ప్రధాని ఆర్థిక సలహా మండలి వర్కింగ్ పేపర్ సమర్పణ. ప్రస్తుతం ఉన్న అన్ని నియోజకవర్గాలను చీల్చక్కర్లేదని, 170 నియోజకవర్గాలను విభజిస్తే చాలని ప్రతిపాదన. అందులో 111 లోక్సభ స్థానాలను 3 భాగాలుగా 59 నియోజకవర్గాలను 2గా విడగొట్టాలని సూచన. విభజనకు జనాభాతో పాటు భాషపరమైన పోలరైజేషన్, పట్టణీకరణ, భాష వైవిధ్యాన్ని చూడాలని సలహా. ఇప్పుడు హైదరాబాద్ ఏమో కొంత ముస్లిం వాతావరణం ఉంటుంది, సికింద్రాబాద్ ఏమో క్రిస్టియన్ హిందూ వాతావరణం ఉంటుంది. కొంత ఇక్కడ మన భాషాపరమైన జీవనపరమైన వైవిధ్యం ఉంటుంది, మతపరమైన వైవిధ్యం కూడా ఉంటుంది. మీకు సికింద్రాబాద్లో చర్చిలు ఎక్కువ ఉంటాయి, ఆ చర్చిలను ఆనుకొని మన దేవాలయాలు ఎక్కువ ఉంటాయి. పాత బస్తీకి పోతే హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాలకు పోతే మసీదులు ఉంటాయి, మసీదులకు అక్కడిక్కడ మళ్ళీ మన దేవాలయాలు ఆనుకొని ఉంటాయి. ఇదంతా కూడా ఒక మతపరమైన వైవిధ్యం. ఒక మసీదు ఉన్న పక్కనే ఒక దేవాలయం ఉండడం అనేది ఎంత అద్భుతమైన నిర్మాణం అది. అంటే ప్రజలు ఏమాత్రం గొడవలు పడకుండా జీవిస్తుండడం ఒక మతపరమైన వైవిధ్యం కింద మనం చూసుకోవచ్చు. ఇక దాన్ని పక్కన పెడితే భాషాపరమైన వైవిధ్యాన్ని కూడా చూడండి. తెలుగు మాట్లాడే వాళ్ళు, లేకపోతే మార్వాడీలు, లేకపోతే హిందీ మాట్లాడే వాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, ఇట్లా హైదరాబాదు సికింద్రాబాదులో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ భాష ఏందో, వారి జనాభా ఎంతో దాన్ని కూడా లెక్కలోకి తీసుకోమని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ 2 పార్లమెంట్ స్థానాలు, ఈ 2 కాస్త ఇప్పుడు 3 పార్లమెంట్ స్థానాలు కాబోతున్నాయి అనేది ఈ వార్త యొక్క సారాంశం. అయితే హైదరాబాద్ పార్లమెంటు కింద దాదాపు 22 లక్షల మంది ఓటర్లు ఉంటారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కింద 24 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఇన్ని లక్షల మంది ఓటర్లు ఉండడం ద్వారా వీళ్ళకు ఓ విధంగా ప్రభుత్వ పథకాలు అందుతలేవు, అదేవిధంగా ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువ అవుతున్నది. ఇక నాయకత్వానికి సంబంధించి వీళ్ళకు ఒక పెద్ద లోటు ఏర్పడుతున్నది. నిజానికి వీళ్ళు 4 చేసినా తప్పు లేదు. 10 లక్షలు 10 లక్షల చొప్పున ఒక పార్లమెంట్ సెగ్మెంట్ని కనుక విభజిస్తే పటిష్టమైన నాయకత్వం ఉంటుంది, పోలింగ్ శాతాన్ని పెంచవచ్చు, సమస్యలను ఈజీగా గుర్తించవచ్చు, ఇంతటి ప్రయోజనాలు ఉంటాయి. 20 లక్షల మంది 22 లక్షల మంది ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉంటే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరగడానికి ఎంపీకి ఎంతకాలం పట్టాలి? ఏ పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న ఓటరు అవసరాన్ని ఎట్లా తీర్చాలి నాయకుడు? మామూలుగా అయితే ఒక 6 నుంచి 7 లక్షలు ఉంటుంది పార్లమెంట్ సెగ్మెంట్ కింద. ఒక 4 నియోజకవర్గాలు, ఒక 3 నియోజకవర్గాలను కలుపుతూ ఒక పార్లమెంట్ సెగ్మెంటు ఉండాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం కింద 2.5 లక్షల జనాభా ఎంతో ఉంటుంది. మినిమం 2 లక్షల నుండి 2.5 లక్షలు ఉంటాయి. అట్లా తీసుకున్న 3 కలిపితే 7 దాటుతుంది, 7 లక్షల జనాభా దాటుతుంది. ఇక్కడ 20 లక్షల జనాభాకు 23 లక్షల జనాభాకు ఒక్కడే ఎంపీ. తిరగను కూడా తిరగారు. ఏదో అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళు బతిలాడి ఎంపీలకు ఓట్లు వేపిస్తారు. అదంతా తిరగాలంటే 6-7 నెలలు పడుతుంది పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరగాలంటే. కాబట్టి ఇప్పుడు దాన్ని సులువు చేయాలని ఆలోచన చేస్తాను. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల అవసరం ఉంటుంది. ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ని 3 సెగ్మెంట్ల కింద విభజించాలనే ఆలోచనకు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా
మన పక్కనున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖను, కడపను, రాజంపేట, నంద్యాల లోక్సభలను కూడా 3 భాగాలుగా విభజించాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళు వచ్చినట్టు తెలుస్తాను.